నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. డివోర్స్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు? అంటే విడాకులను ఎన్ని రకాలుగా చేసుకునే అవకాశం ఉంది అనేది మనకి ఈ క్వశ్చన్. సో, ఇక్కడ విడాకులు అనేది సో, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా పెళ్లి జరిగిన, ముస్లిం యాక్ట్ ప్రకారం జరిగిన అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే 1956 హిందూ వివాహ చట్టము అంటాము. సో, ముస్లిం యాక్ట్ ప్రకారం అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1925 అంటాము. సో, ఈ రకంగా పెళ్లి జరిగినప్పుడు విడాకులను మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్‌లో హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మనం మాట్లాడతాం. విడాకులను మనం 2 రకాలుగా తీసుకునే అవకాశం ఉంది. ఒకటి కంటెస్టెడ్ డైవర్స్ అంటారు మొదటి దాన్ని. రెండో దాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు. మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటి? కంటెస్టెడ్ డైవర్స్ గల తేడా ఏంటి? సో, మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు భర్త, భార్య ఒకరికొకరు మాట్లాడుకొని నీవు నాకిష్టం లేదు, నేను నీకిష్టం లేదు. అంటే మనిద్దరం కలిసి ఉండడం ఫ్యూచర్‌లో కుదరదు అనేటువంటి డిసిజన్‌కొచ్చినప్పుడు సో, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోకుండా, ఎలాంటి కేసులు పెట్టుకోకుండా వాళ్ళ యొక్క అగ్రీమెంట్ ప్రకారం ముందే అంటే విడాకులకు వెళ్ళేకంటే ముందే వాళ్ళు ఏమైనా అతనికి ఏమైనా ఇచ్చిండా? అంటే ఏమైనా కట్న కానుకలు ఇచ్చినున్నాయా? లేకపోతే వాపసు తీసుకున్నాయా? ఇవన్నీ కూడా ముందే నిర్ణయం తీసుకొని ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని, ఆ అడ్వకేట్ ద్వారా అతని యొక్క డాక్యుమెంట్‌ని 13B ప్రకారంగా తయారు చేసుకొని, దాన్ని మ్యూచువల్ డైవర్స్‌కెళ్ళినప్పుడు ఈ యొక్క జడ్జి గారు వాళ్ళకి అడగడం జరుగుతది. ఏమని? మీరు ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకుంటున్నారా అని. యెస్. అప్పుడు ఇద్దరు గూడా మాకు ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నాము. సో, ఎవరికైనా ఏమైనా ఇచ్చేటివి గానీ, తీసుకునేటివి గానీ, వాపసు తీసుకునేటివి గానీ, ఏమన్నా మన మన మనీ ఏమైనా రిటర్న్స్ ఇచ్చేటివి గానీ, గోల్డ్ ఇచ్చేది ఉంది గానీ ఏమైనా అడుగుతున్నారా? ఇట్లా విషయాలు అడగడం జరుగుతుందనమాట. అట్లాంటప్పుడు మాకు ఎలాంటి ఈ యొక్క భేదాలేమి లేవు. మేము ఇష్టపూర్వకంగానే విడిపోతున్నాము. మాకు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం కూడా ఏం లేవు. అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. మా ఇష్టపూర్వకంగా విడుతున్నప్పుడు ఒక 6 నెలల వరకు టైం ఇయ్యడం జరుగుతుంది. ఆ 6 నెలల టైం లోపల కూడా వాళ్ళు ఆగలేము అనుకున్నప్పుడు వాళ్ళు అడ్వాన్స్‌మెంట్ పిటిషన్ అని యేసుకొని ఆ వారం రోజులకి లేదా 15 రోజులకు లేదా 4 రోజులకి కూడా వాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. అంటే దాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారనమాట. అంటే వాళ్ళు విడిపోతున్నప్పుడు ఇష్టపూర్వకంగా విడిపోతున్నాం అనుకున్నప్పుడు వాళ్ళకి దానికి పరిమితి అనేది ఇంతకుముందు 6 నెలల వరకు వెయిట్ చేయాలి. లేదా సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలల వరకు వెయిట్ చేయాలి. ఇట్లాంటి నిబంధనలు ఉండేటివి. ఇప్పుడు అలాంటి నిబంధనలు ఏమి లేవు. సుప్రీంకోర్టు రీసెంట్‌లీ చాలా జడ్జిమెంట్‌లు వచ్చినాయి. సో, పంజాబ్‌లో ఒక ఇన్సిడెంట్ ప్రకారం అయితే ఈరోజు పెళ్లి నెక్స్ట్ డేనే డైవర్స్ కూడా చేసుకోవడం జరిగింది. అట్లాంటి మన యొక్క జడ్జిమెంట్‌లు చాలా ఉన్నాయి ఈ యొక్క మ్యూచువల్ డైవర్స్‌లో. కానీ కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఏంటంటే ఒక భార్య తనకు భర్త ఇష్టం లేదు అని అన్నప్పుడు భర్త తన భార్యకు ఇష్టం ఉన్నది అంటాడనమాట. అంటే ఇప్పుడు భర్త భార్యపై డైవర్స్ కేస్ ఏసినప్పుడు భార్య ఒప్పుకోదు. నాకు డైవర్స్ చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది. అప్పుడు భార్య దగ్గర అతను నిరూపించాల. ఏమని? ఈ యొక్క డైవర్స్ తీసుకోవడానికి కారణాలేంటో నిర్ణయించుకోగలగాలి. అలాగే భార్య భర్త పైన కూడా వేసుకున్నప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. ఏమని? క్రుయాలిటీ గానీ, అడల్టరీ గానీ, మీ సో 7 సంవత్సరాల వరకు కనబడకుండా పోవడం గానీ, లేదా తీవ్రమైన వ్యాధితోని బాధపడుతున్నప్పుడు గానీ, అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క విడాకులు ఇయ్యడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక భర్త భార్యను విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు భార్య దగ్గర అతను క్రుయాలిటీని నిరూపించాలి. క్రుయాలిటీ అంటే ఏంటి? అతనికి రోజు హింసిస్తుంది, అన్నం పెట్టట్లేదు, అలాగే తిడుతుంది, మానసికంగా వేధిస్తుంది అని. లేదా భార్యను అడిగినప్పుడు భర్త నన్ను రోజు హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, రాత్రి తాగొచ్చి కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని క్రుయాలిటీని నిరూపించినప్పుడు భార్య భర్త నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉంది. అలాగే అడల్టరీ అన్నాం. అడల్టరీ అంటే ఏంటిది? అంటే అడల్టరీ అనగా భర్తతో కాకుండా ఇతరులతోని సో, సెక్సువల్ పార్టిసిపేషన్ అవుతుంది. లేదా భార్యతో కాకుండా ఆమె ఇంకొక తోని సెక్సువల్ పార్టిసిపేషన్ అవుతున్నాడు. నాకది ఇష్టం లేదు అన్నప్పుడు దాన్ని అడల్టరీ అంటారు. ఆ అడల్టరీ ద్వారా నిరూపించినప్పుడు కూడా ఈ యొక్క కంటెస్ట్ డైవర్స్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మతం మార్చుకున్నప్పుడు ఒకవేళ భార్య మతం మార్చుకుంది. సో, లేదా భర్తనే మతం మార్చుకున్నాడు. అంటే భర్త హిందూ, భార్య హిందూ. అప్పుడు భర్త హిందూ నుంచి వేరే మతంలోకెళ్ళిపోయినప్పుడు ఈ భార్యకు నచ్చినట్లయితే తను కంటెస్ట్ డైవర్స్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే భార్య కూడా మార్చుకున్నా తీసుకునే అవకాశం అంటే మతం మార్చినప్పుడు కూడా కంటెస్ట్ డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే భర్త గానీ, భార్య గానీ కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అంటే తీవ్రమైన వ్యాధి, అంటువ్యాధి వచ్చింది. నేను సంసారం చేయలేను, ఇతనితో కలిసి ఉండలేను, లేదా ఆమెతోనే రోగం వచ్చింది, నేను కలిసి ఉండలేను అనుకున్నప్పుడు కూడా ఆమె కూడా డైవర్స్ తీసుకునే అవకాశం ఈ కంటెస్ట్ డైవర్స్‌లో ఉంటది. అంతేకాకుండా భార్య గాని, భర్త గాని ఇప్పుడు భర్త ఉన్నాడు.
సో అనుకోకుండా 7 సంవత్సరాలు కనబడకుండా పోయాడు. 7 సంవత్సరాలు కనబడకుండా పోయినప్పుడు అది డైరెక్ట్‌గా డైవర్స్ ఇచ్చినట్టుగానే లేదా చనిపోయినట్టుగానే ట్రీట్ చేయడం జరుగుతుందనమాట. అలాగే భార్య కూడా 7 సంవత్సరాలు కనబడకపోయినప్పుడు కూడా అతను డైరెక్ట్‌గా డైవర్స్ ఇచ్చినట్టుగానే కనబడుతుంది. అట్లా డైవర్స్ చేయడానికి మనం కారణాలు చూసుకున్నప్పుడు మనము ఇక్కడ ఏమనుకున్నాము? అడల్టరీ అనుకున్నాము, క్రుయాలిటీ అనుకున్నాము, లేదా రిలీజియన్ చేంజ్ అనుకున్నాము, లేదా సో 7 ఇయర్స్ కనబడకుండా పోయాడు అనుకున్నాము. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే కంటెస్ట్ డైవర్స్ చేయడానికి అవకాశం ఉంటది. సో ఇక్కడ కంటెస్ట్ డైవర్స్ అనేది మాత్రము నిరూపించకపోయినట్లయితే ఆ డైవర్స్ వాళ్ళిద్దరూ ఒప్పుకునే వరకు డైవర్స్ వచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ డైవర్స్ మనం ఎన్ని రకాలు తీసుకున్నాము? 2 రకాలు తీసుకున్నాము. మ్యూచువల్ డైవర్స్, రెండోది కంటెస్ట్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు ఒప్పందం ప్రకారం చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని మ్యూచువల్ డైవర్స్ అన్నాము. కంటెస్ట్ డైవర్స్ చేసేటప్పుడు మాత్రం ఇద్దరు అంగీకారం లేకుండా డైవర్స్ వచ్చే ప్రసక్తే లేదు. నేను చాలా చిన్న చిన్న మాటలతో నేను డైవర్స్ ఇచ్చేస్తాను అంటారు. అట్లా డైవర్స్ రాదు. ఆ డైవర్స్ రావాలంటే నేను చెప్పిన రీజన్‌లో అన్నిట్లలో ఏదన్నా ఒక రీజన్ కంపల్సరీ ఉన్నట్లయితేనే మాత్రమే ఆ డైవర్స్ వచ్చే కంటెస్ట్ డైవర్స్ అవకాశం ఉంటది. సో ఈ విధంగా మనం డైవర్స్ 2 రకాలుగాని చెప్పుకున్నాం. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఫ్యామిలీ పరంగా, ఇష్యూల పరంగా ఉన్నట్లయితే నా నంబర్‌కు 9848120631కు మీరు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు. చేసుకొని ఇంకా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. థాంక్ యూ.